రుద్ర అడవిలో నడుచుకుంటూ వెళుతున్నాడు. అప్పుడే కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు తమ గుర్రాలపై పెద్ద పెద్ద మూటలతో వేగంగా వెళ్తున్నారు. వాళ్లు ఎవరు అని తెలియక రుద్ర నెమ్మదిగా వాళ్ల వెనక వెళ్లాడు. ఆ దొంగలు ఓ పెద్ద గుహ దగ్గర ఆగి లోపలికి ప్రవేశించారు. కొంతసేపటి తర్వాత బయటికి వచ్చి గుహ తలుపు బలంగా మూసేశారు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత రుద్ర గుహ దగ్గరకు వచ్చాడు. తలుపు తెరవాలని ఎంత ప్రయత్నించినా అది తీయలేదు. రుద్రకు ఏమీ అర్థం కాలేదు. ఆశ్చర్యంగా అక్కడ నిల్చుండిపోయాడు. రెండో రోజు అదే దృశ్యం పునరావృతమైంది. అనుమానాస్పద వ్యక్తులు మళ్లీ గుర్రాలపై మూటలతో వచ్చి గుహలోకి ప్రవేశించారు. ఈసారి రుద్ర ధైర్యంగా వాళ్లకు తెలియకుండా గుహలోకి జారుకున్నాడు. గుహలోని దృశ్యం చూసి రుద్ర ఆశ్చర్యపోయాడు. అక్కడ బంగారం, నాణేలు, ముత్యాలు, మరెన్నో విలువైన వస్తువులు పడి ఉన్నాయి. అయితే రుద్రను గమనించిన దొంగలు ఒక్కసారిగా అతనిపై దాడి చేశారు. అతన్ని గట్టిగా కొట్టి గుహ బయటపడేశారు. ఇతడు చనిపోయాడు అనుకుంటూ దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. బాలహనుమాన్ ప్రత్యక్షమయ్యాడు. అతడు రుద్రను లేపి గాయాలను మాయ చేసి బలాన్ని తిరిగి ఇచ్చాడు. తరువాత ఓ రహస్యం చెప్పాడు. ఈ గుహ తలుపు తెరవాలంటే ఓ గుప్తమంత్రం ఉంది. ఓం తలపా విఖ్యాతం వికిలము వికాసితం అని ఉచ్చరించగానే తలుపు తెరుస్తుంది. అలా చెప్పి బాలహనుమాన్ మాయమయ్యాడు. ధైర్యంగా లేచిన రుద్ర గుహ తలుపు దగ్గరకు వెళ్లి మంత్రాన్ని పలికాడు. వేగంగా గుహ తలుపు తెరుచుకుంది. లోపల ఉన్న బంగారం, సంపదలను రుద్ర సక్రమంగా సేకరించాడు. వాటిమీద విచారించి తెలుసుకున్నాడు. అవన్నీ పక్కనే ఉన్న ఊరి సంపద. ఆ ఊరి ప్రజలను పిలిపించి అన్నీ తిరిగి ఇచ్చాడు. అంతలో ఊరిలో ఉన్న కొంతమంది దొంగల మొహాలు రుద్ర గుర్తించాడు. వాళ్లు దొంగలని నేరుగా చెప్పితే ప్రజలు నమ్మరేమో అనుకుని ఓ చాతుర్యపు ఉపాయం చేశాడు. ఊరి ప్రజలతో రుద్ర ఇలా చెప్పాడు. ఈ బంగారం, సంపద నాకు బాలహనుమాన్ మీకివ్వమని ఇచ్చాడు. నేను మీ ఊరికి తీసుకొచ్చాను. ఇది విన్న దొంగలు ఆశగా గుహలో సంపద అలానే ఉందేమో అనుకుని రాత్రిపూట గుహ దగ్గరకు పరుగులు తీశారు. అదే సమయానికి రుద్ర ఊరి ప్రజలందర్నీ తీసుకుని గుహ దగ్గరకు వచ్చాడు. దొంగలను అడ్డగించి అందరూ కలిసి పట్టుకుని గట్టిగా శిక్షించారు. అప్పుడు వాస్తవం బయటపడింది. ఊరిలోని వారే దొంగలుగా ప్రజల సంపదను దోచి గుప్త గుహలో దాచినట్టు తెలిసింది. ప్రజలు ఆనందంతో రుద్రకు జయజయకారాలు చేశారు. ఆ చిన్న యోధుడిని మహావీరుడిగా గౌరవించారు.